హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ అనమాట. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో వీడియోకి వచ్చేసరికి మనకి టెక్ మహీంద్రా నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది, ఈ యొక్క అప్లికేషన్ అనేది. సో ఇంటర్నేషనల్ వాయిస్ కింద ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో మీరైతే రెజ్యూమ్ని వాట్సాప్ చేయండి వాళ్ళకి. సో వెంటనే మీరు జాయిన్ అవ్వాలన్నమాట. ఈ యొక్క జాబ్లో అయితే 4.5 LPS శాలరీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై ప్రాసెస్ అనేది కూడా నేను ఈ వీడియోలో తెలపడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే 30 రోజులు ట్రైనింగ్ ఇచ్చే మీకు ఈ యొక్క జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో ఇటువంటి నోటిఫికేషన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వస్తారో అటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. హ్యాపీ న్యూ ఇయర్. టెక్ మహీంద్రా ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెసర్ దేవ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి టెక్ మహీంద్రా నుంచి రావడం జరిగింది. అది కూడా ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ అనమాట ఈ యొక్క వేకెన్సీకి. సో టెక్ మహీంద్రా అనేసి ఇవ్వడం జరిగింది. 0 to 5 years అనేది ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అంటే 0 ఇచ్చాడు కాబట్టి నో ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ. సో ఓకేనా, అదొకటి అర్థం చేసుకోండి. 2.75 నుంచి 4.5 LPA అంటే 2,75,000 నుంచి 4,50,000 వరకు కూడా మనకి ప్రయాణం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు. సో మనకైతే 40,000 అబోవ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. హైదరాబాద్, తెలంగాణ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. అయితే ఇది పోస్టెడ్ అయ్యి 3 days ago అనేసి ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్స్ వచ్చేసరికి 100 ఉన్నాయండి ఇప్పటికీ కూడా. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. సో అప్లికేషన్స్ అయితే వాళ్ళకి ఇప్పటి వరకు 625 అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ వెళ్ళాయి అన్నమాట. సో ఎలా అప్లై చేయాలనేది నేను చెప్పడం జరుగుతుంది. సో అది మాత్రం ఎండ్లో మీకు చెప్పడం జరుగుతుంది. దీని యొక్క లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే హ్యాపీ న్యూ ఇయర్ కింద ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో గ్రీటింగ్స్ ఫ్రమ్ టెక్ మహీంద్రా అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో టెక్ మహీంద్రా ఈజ్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ అనేది ఈ యొక్క కంపెనీ వారు తీయడం జరిగింది. టెక్ మహీంద్రా వారు ఇన్బౌండ్ ప్రాసెస్ అనమాట. అలాగే కంపెనీ నేమ్ వచ్చేసరికి టెక్ మహీంద్రా. అలాగే లొకేషన్ వచ్చేసరికి హైటెక్ సిటీ దగ్గర ఉంటుందన్నమాట. ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదండి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో బోత్ సైడ్ క్యాబ్ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట ఇక్కడ. సో మీకు డ్రాపింగ్ అలాగే పికపింగ్ అనేది 2 కూడా ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అలాగే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్గా అలాగే సీనియర్ కస్టమర్స్ అసోసియేట్గా మీరైతే రోల్ అనేది ఉంటుందన్నమాట. సో రెస్పాండింగ్ ప్రాంప్ట్లీ టు కస్టమర్ ఎంక్వైరీస్. సో క్వారీస్ ఏవైతే ఉంటాయో కస్టమర్కి అవి అయితే మీరు రెస్పాండింగ్గా మీరు కనెక్ట్ అవ్వాలన్నమాట వాటికి. సో రీసాల్వింగ్ కస్టమర్ కంప్లైంట్స్. సో ఏవైతే కస్టమర్కి కంప్లైంట్స్ ఉంటాయో అవి రీసాల్వ్ చేసే విధంగా అయితే ఉండాలి. టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటాయో అవి కూడా కండక్ట్ చేసే విధంగా అయితే మీరు చూసుకోవాలి. ఎక్సలెంట్ ఇంగ్లీష్ రిక్వైర్డ్. సో మీకైతే మంచి ఇంగ్లీష్లో పట్టు అనేది ఉండాలన్నమాట. సో ఇంగ్లీష్లో అయితే మీకు పట్టు ఉంటే సరిపోతుంది అనమాట. 5 days వర్కింగ్ అనేది ఉంటుంది. అలాగే క్యాబ్ ఫెసిలిటీ బోత్ సైడ్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ టెక్ మహీంద్రాలో ఓన్లీ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్గా మీకు 5 days వర్క్ ఉంటుంది. సో 2 days వీక్ ఆఫ్ అనేది కంపల్సరీగా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకైతే బోత్ సైడ్స్ క్యాబ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా జాయిన్ అవ్వచ్చు దీంట్లో. సో ఎక్సలెంట్ ఇంగ్లీష్ రిక్వైర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది కాబట్టి సో మీకైతే కంపల్సరీగా ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీగా రావాలి. సో అది వస్తేనే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే అంటే డ్రాప్ అయిపోండి. ఇంగ్లీష్ కానీ ఫ్లూయెంట్గా రాకపోతే డైరెక్ట్గా చెప్తున్నాను కాబట్టి సో మీరు డ్రాప్ అయిపోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్కి మీరేమీ అప్లై చేయక్కర్లేదు. ఓకేనా.
సో కాన్ఫిడెంట్ అండ్ ఏబిలిటీ టు సాల్వ్ ఏ క్వరీస్ ఆఫ్ కస్టమర్. ఏ కస్టమర్కి అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయో అటువంటివన్నీ క్వరీస్ ఉంటాయో అటువంటివన్నీ మీరు కాన్ఫిడెంట్గా వాటిని ఫేస్ చేసి మీరు సొల్యూషన్స్ చెప్పి వాటిని సాల్వ్ చేసే విధంగా అయితే మీరు మినిమం ఉండాలన్నమాట. ఓకేనా. సో అండర్ గ్రాడ్యుయేట్ విత్ మినిమం 12 months ఆఫ్ ఇంటర్నేషనల్ వాయిస్ ఎక్స్పీరియన్స్ క్యాన్ అప్లై. సో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేస్తున్నారో మినిమం 12 months మీకు ఇంటర్నేషనల్ వాయిస్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో అటువంటి వారు అప్లై చేసుకోవచ్చని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఓకేనా. సో దిస్ జాబ్ ఈజ్ నాట్ ఫర్ కాంటాక్ట్ మ్యాండేటరీస్ అనేసి ఇవ్వడం జరిగింది. బ్యాక్ ఎండ్ ఆర్ మ్యాపింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. మ్యాండేటరీ ఫ్రెషర్స్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మినిమం 10 months ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. మినిమం 10 months అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్గా మీరైతే వర్క్ చేస్తే దీనికి అప్లై చేసుకోవచ్చు. స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ క్వారీస్ అనమాట. సో క్వారీస్ ఏవైతే ఉంటాయో అవి హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. అలాగే క్యాండిడేట్స్ షుడ్ బి ఫిక్సిబుల్ వర్క్ ఇన్ 24/7 అనేసి ఇవ్వడం జరిగింది. ఎన్వైర్న్మెంట్లో ఆ యొక్క ఎన్వైర్న్మెంట్లో మాత్రమే మీరు పనిచేసే విధంగా ఉండాలి. కంఫర్టబుల్ వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో నైట్ షిఫ్ట్స్ అయితే మీరు కంఫర్టబుల్గా వర్క్ చేయగలరా లేదా అనేసి అడగడం జరుగుతుంది అనమాట. సో క్యాండిడేట్స్ షుడ్ బి హ్యావ్ టు అట్లీస్ట్ 12 month ఎక్స్పీరియన్స్ ఇంటర్నల్ వాయిస్ ప్రాసెస్ అనేది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అడగడం జరుగుతుంది అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ అనేసి ఇవ్వడం జరిగింది అప్లై అనేసి. అలాగే ఫర్ మోర్ డీటెయిల్స్ వచ్చేసరికి ప్లీజ్ కాంటాక్ట్ బిట్వీన్ 9 AM to 2 PM వరకు కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడైతే మనకి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. వాట్సాప్ ఓన్లీ అయితే సో దేవ్ గారికి మీరైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది వాళ్ళకి పంపవచ్చు అనమాట. డైరెక్ట్గా అతనితో కనెక్ట్ అవ్వచ్చు. సో మీరైతే కాల్ చేయాలనుకుంటే 9 AM నుంచి 2 PM వరకు కూడా మీరు అతనికి కాల్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. 7416524241 అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నెంబర్కి అయితే మీరు డైరెక్ట్గా మీ యొక్క రెజ్యూమ్ అనేది వాళ్ళకి పంపించండి. సో పంపిస్తే వాళ్ళే సెలెక్ట్ చేసి మిమ్మల్ని అయితే డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ హ్యావ్ దేవ్ సింగ్ ప్రింటెడ్ ఆన్ యువర్ రెజ్యూమ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆ యొక్క రెజ్యూమ్ అనేది మీరు అప్డేట్ రెజ్యూమే పంపించాలండి. లాస్ట్ 6 monthsలో ఏదైతే రెజ్యూమ్లో మళ్ళీ కొత్తగా మీరు యాడ్ చేసుకొని ఉంటారో సో అటువంటి రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క రెజ్యూమ్ అనేది మీరు వాళ్ళకి పంపించాలన్నమాట. ఓకేనా. సో ఇది ఈరోజు నోటిఫికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ అతనికి కాల్ చేయాలనుకుంటే సో 9 AM నుంచి 2 PM లోపు మాత్రమే కాల్ చేయండి. కాల్ చేస్తే డైరెక్ట్గా ఈ యొక్క జాబ్ నిజం అబద్ధం అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా. సో ఇదైతే BPO కాల్ సెంటర్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో ఇదన్నమాట ఈరోజు వేకెన్సీ. సో దీని యొక్క లింకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.